హే హాయ్ గుడ్ మార్నింగ్. టుడే ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా ప్రశాంత్ నీల్ అయితే డ్రాగన్ మూవీ నుండి గ్లిమ్స్ అయితే రివీల్ చేశారు. సో డ్రాగన్ మూవీ గ్లిమ్స్ ఎలా ఉన్నాయి, మ్యూజిక్ ఎలా ఉంది, సినిమాటోగ్రఫీ ఎలా ఉంది, డైరెక్షన్ గురించి, వీటన్నిటి గురించి, సినిమా ఫ్లాట్ గురించి, వీటన్నిటి గురించి మాట్లాడుకునే ముందు విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే టు ఎన్టీఆర్. మీరు ఇలానే మూవీస్ చేస్తూ మమ్మల్ని అలరిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనమైతే వీడియో చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. గ్లిమ్స్ ఎలా ఉన్నాయి? గ్లిమ్స్ అయితే నాకు నచ్చింది. ఎన్టీఆర్ లుక్, వీటి గురించి మాట్లాడుకుందాం లాస్ట్లో. సో సినిమా ఫ్లాట్ గురించి వస్తే, సినిమా ఫ్లాట్ వచ్చేసి 1967లో హెరాయిన్ గురించి 2 ఇండివిజువల్ గ్రూప్స్ మధ్య జరిగిన స్టోరీలా ఉంది. ఇందులో గవర్నమెంట్ ఎలా ఇన్వాల్వ్ అయింది, ఎన్టీఆర్ క్యారెక్టర్ ఏంటి, ఇలా స్టెప్ బై స్టెప్ మొత్తం ఫ్లాట్ అయితే రివీల్ చేశారు. ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా సలార్ మూవీ కానీ, కేజీఎఫ్ మూవీ కానీ ఎలాంటి కన్ఫ్యూజన్స్ లేకుండా డ్రాగన్ మూవీని అయితే క్లియర్గా ఇది ఫ్లాట్ అని చెప్పి రివీల్ చేశారు. ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే, మ్యూజిక్ అయితే నాకు నచ్చలేదు. మరి నీకు సేమ్ మ్యూజిక్ లాగే అనిపిస్తుంది, మీరు కావాలంటే వినండి, మీకు సేమ్ మ్యూజిక్ లాగే అనిపిస్తుంది. సలార్ కానీ కేజీఎఫ్ కానీ సేమ్ మ్యూజిక్కే ఉంటుంది. వై డోంట్ వీ గెట్ చేంజ్? ఎందుకు మనం చేంజ్ అవ్వలేము? మ్యూజిక్ని, కొత్త మ్యూజిక్ తీసుకురావచ్చు కదా. అదే మ్యూజిక్ని ఎన్నిసార్లు అని తిప్పి తిప్పి కొడతారు చెప్పండి. సో నాకైతే మ్యూజిక్ అయితే నచ్చలేదు. ఎన్టీఆర్ లుక్స్ పరంగా అయితే కొన్ని షార్ట్స్ అయితే బాగున్నాయి, కొన్ని షార్ట్స్ అయితే నాకు సలార్ లాగే అనిపించాయి. మీకు ఎలా అనిపించాయి కామెంట్ చేయండి. ఎన్టీఆర్ మరీ అంత లీన్గా చూపించడం నాకైతే నచ్చలేదు. మీరు టెంపర్ మూవీ చూడండి, నాన్నకు ప్రేమతో, ఇలా మూవీస్ చూసుకుంటారండి. ప్రీవియస్ మూవీస్ ఎన్టీఆర్ లుక్ ఎలా ఉండేది, ఆ ఫేస్ చూస్తేనే మనకు ఒక ఓర మాస్ లుక్ వచ్చేది. బట్ ఈ లుక్ అయితే నాకు అంత యాప్ట్ అనిపించలేదు. మరి మూవీలో ఏమైనా రిక్వైర్డ్ అయిందా అంత సన్నగా కనిపించడానికి అనేసి రివీల్ అవ్వడం చూడాలి, ఎలా రివీల్ చేస్తారనేసి. నాకైతే లుక్ ఓకే అనిపించింది. కొన్ని షార్ట్స్ అయితే సూపర్గా ఉన్నాయి. జాకెట్ వేసుకొని వస్తారు వాక్ చేసుకుంటా, ఆ షాట్ అయితే మ్యాసివ్గా ఉంది. అండ్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ గురించి మనకు తెలిసిందే. సో బ్లాక్ థీమ్ తప్ప ఇంకో థీమ్ అయితే వాడరు, ఏ మూవీలోనో వాడరు. మీరు ఉగ్రం నుండి తీసుకోండి, కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2, సలార్, ఇలా అన్నీ తీసుకుంటారండి. ప్రతి దీంట్లోనూ బ్లాక్ థీమ్ తప్ప ఏమీ ఉండదు. ప్రశాంత్ నీల్ గారే ముందు ఒక ఇంటర్వ్యూలో చెప్పారనమాట, నాకు బ్లాక్ థీమ్ లేకుండా నేనైతే మూవీస్ అయితే చేయలేను. సో నాకు ఆ బ్లాక్ థీమే ఉండాలి, దాంట్లోనే నేను కెమెరా పెట్టాలి, అలాంటి బొగ్గు సినిమానే తీస్తానని చెప్పేసి ప్రశాంత్ నీల్ గారు ముందుగానే చెప్పేశారు. మనం దాని గురించి మళ్ళీ తీసుకొని క్వశ్చన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో ఎన్టీఆర్ ఫ్యాన్స్కి అయితే ఇది బెస్ట్ మూడ్ అని చెప్పుకోవాలి. సో గ్లిమ్స్ చూసి చాలా హ్యాపీ ఫీల్ అయి ఉంటారు చాలా డేస్ తర్వాత. సో మూవీ వార్ వచ్చింది, వార్ డిసప్పాయింట్ చేసిందనే చెప్పుకోవాలి. సో ఆ తర్వాత ఇదైతే చాలా బీస్ట్ మోడ్లో ఉంటారు ఇప్పుడైతే ఎన్టీఆర్ ఫ్యాన్స్. సో ఎన్టీఆర్ గ్లిమ్స్, ఈ డ్రాగన్ గ్లిమ్స్ మీకు ఎలా అనిపించాయో కింద కమెంట్ చేయండి. మీ అభిప్రాయాలు నాతో పంచుకోండి. నా అభిప్రాయానికి మీ అభిప్రాయం అనేది చాలా ఆపోజిట్లో ఉంటే కూడా ఎందుకు ఆపోజిట్లో ఉంది, మీరైతే లాజికల్గా వివరించే ప్రయత్నం చేయండి. మీకు ఎన్టీఆర్ లుక్ ఎలా ఉందో కమెంట్ చేయండి, మ్యూజిక్ ఎలా ఉందో కమెంట్ చేయండి. సో ప్రశాంత్ నీల్ వై హీ డోంట్ వాంట్ టు చేంజ్ ద బ్లాక్ థీమ్ అని చెప్పేసి మీకు ఏమైనా అనిపిస్తే కూడా కమెంట్ చేయండి. సో దిస్ ఈజ్ ద వీడియో ఆఫ్ ది గ్లిమ్స్ ఆఫ్ ప్రశాంత్ నీల్ అండ్ ఎన్టీఆర్ డ్రాగన్ మూవీ అని చెప్పుకోవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో కీప్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.